హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ టాకింగ్స్. తెలుగు సాహిత్యానికి తన కలంతో మహిమ జోడించిన వ్యక్తి కవి మాత్రమే కాదు, కవిరాజు అని పిలిచే స్థాయికి ఎదిగిన రచయిత. మన తెలుగు రచయితలో మొదటిసారి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందిన వ్యక్తి. ఆయనే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈయన జీవితం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వనాథ సత్యనారాయణ గారు 1895 సెప్టెంబర్ 10న కృష్ణా జిల్లా నందమూరి అనే గ్రామంలో జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచి కవిత్వం మీద అసాధారణమైన ఆసక్తి. ఆయనకు బుద్ధి, పఠన శక్తి చూసి గురువులే కాదు, గ్రామ పెద్దలు కూడా ఆశ్చర్యపోయేవారు. ఈయన చిన్న వయసులోనే సంస్కృతం, తెలుగు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నారు. అవే ఆయనకు భవిష్యత్తులో రచనకు బలమైన పునాదులయ్యాయి. ఆయన పెద్దయ్యాక ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఖాళీగా ఉన్న సమయంలో ఆయన కవిత్వం, కథలు, నవలలు రాయడం మొదలుపెట్టాడు. మొదట రచించిన రచనలు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చాయి. విశ్వనాథ గారు కవిగానే కాకుండా నవలల రచయిత, సమాలోచకుడు, నాటక రచయితగా అనేక రంగాల్లో పనిచేశాడు. తర్వాత ఆయన ఒక మంచి నవల రాయాలని అనుకున్నాడు. తన తమ్ముడితో కలిసి రచించాడు. అదే 'వేయి పడగలు' అనే నవల. ఈ నవల 999 పేజీల్లో రచించాడు. ఈ నవలలో భారతీయ కుటుంబ వ్యవస్థ, తరం మార్పులు, సామాజిక విలువపై రాసిన అద్భుతమైన నవల. ఈ నవలకే విశ్వనాథ గారికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. తర్వాత ఆయన చాలా నవలలు రచించాడు. అవే 'ఏకశిల నాగేశ్వరం', 'చిన్నయ్య', 'కవిలింగం' వంటి నవలలు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. అలాగే ఈయన రచించిన 'ఏకవీర' అనే ప్రేమ కథ నవలపై ఒక సినిమానే తీశారు. విశ్వనాథ సత్యనారాయణ గారిని ఎందుకు కవి సామ్రాట్ అని పిలుస్తారు? అందుకు కారణం ఆయన రాసిన పద్యాలు కానీ, నవల కానీ ఏదైనా తీసుకున్నా ఒక రాజసమైన కవి వైభవం కనిపిస్తుంది. సాంప్రదాయాన్ని కాపాడుతూ ఆధునికతను అందంగా కలిపి రచించడం ఆయన ప్రత్యేకత. తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఆయన చేసిన సేవ అనన్యం. అనేక దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యానికి విశ్వనాథ గారు చేసిన సేవ అద్భుతం. చివరకు ఆయన 1976 అక్టోబర్ 18న పరమపదం చెందారు. కానీ ఆయన కలంతో రాసిన పదాలు ఇప్పటికీ తెలుగు ప్రజల్లో మోగుతూనే ఉన్నాయి. తెలుగు కవిత్వానికి ఒక యుగం చెప్పాలంటే అది విశ్వనాథ్ గారి యుగం అని చెప్పవచ్చు. ఆయన రచనలు శాశ్వతం. ఆయన పేరు చిరకాలంగా ఉంటుంది. ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాలు మరిన్ని కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వెంకీ టాకింగ్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.